హలో అందరికీ నమస్తే. మొన్న మేము కడీలు వేసినాం మా పొలం చుట్టూ అని చెప్పేసి షార్ట్ వీడియోలో చెప్పిన. దానికి సంబంధించినది లాంగ్ వీడియో చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. దీంట్లో కొన్ని నేను షేర్ చేసుకుంటాను. ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా, ఒక కడి మనకు 250 రూపాయలు ఖర్చు అయింది తెప్పించడానికి. ఇది డిస్టెన్స్ని బట్టి మారుతూ ఉండొచ్చు, మీ దగ్గరికి వచ్చే వరకు ఏం రేట్ అవుతుందన్న విషయం నాకు తెలియదు. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వైరు టాటా వైర్. అంటే ఇందులో ఎన్నో రకాల వైర్లు ఉంటాయి. ఈ టాటా వైర్ అనేది ఏంటంటే జంగు పట్టదు, అర్థమైందా? అంటే ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఇది బయట ఉంటుంది కాబట్టి అసలు జంగు అంటే రస్ట్ రాదు. అందుకోసమే మేము ఈ టాటా వైర్ని ఎంచుకున్నాం. టాటా వైర్ కదా, ఈ టాటా వైర్కి రెస్ట్ పట్టదని కూడా అంటున్నారు. దీనికి ఏమైనా ధర ఎక్కువగా ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. రెస్ట్ బటన్ దానికి మనకు మంచి వేర్కి ఎక్కువ ధరనే ఉంటుంది. నార్మల్ వేర్కి మనకు కేజీకి 110 రూపాయలు ఉంటే ఈ టాటా వేర్కి కేజీకి 140 రూపాయలు ఉంటుంది. అంటే నార్మల్ వేర్ కన్నా మనకు దీనికి 30 రూపాయలు ఎక్స్ట్రాగా ఉంటుంది ఒక కేజీ చొప్పున. అదేవిధంగా ఒక కడి నుంచి ఇంకొక కడికి మేము 8 ఫీట్ల గ్యాప్ అయితే ఇచ్చుకున్నాం. అర్థమైంది కదా? ఈ 8 ఫీట్ల గ్యాప్ అనేది ఎందుకంటే ఈ యొక్క వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ మనకు చాలా స్టిఫ్గా ఉండడం కోసం అన్నమాట. ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ చేసి పొలాలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఏం చేస్తుంటారంటే 10 ఫీట్లు 12 ఫీట్లు 14 ఫీట్ల వరకు కూడా గ్యాప్ ఇస్తూ ఉంటారు. కానీ సొంతంగా పొలంలో ఫెన్సింగ్ వేయించుకునేటప్పుడు తప్పకుండా 8 ఫీట్ల గ్యాప్ అనేది తప్పకుండా ఉంచుకోవాలి. ఒక కడిని మనము భూమిలో పాతడానికి, అదేవిధంగా ఈ 4 వరుసల ముళ్ళ వైర్ని గుంజడానికి మనకు మొత్తం ఒక కడి చొప్పున 120 రూపాయలు ఛార్జ్ చేశారు. అదేవిధంగా ఈ కడి పాతడానికి మనము లోపల గుంత ఏదైతే ఉందో ఆ గుంత 2 ఫీట్లు తీయించామన్నమాట. అంటే ఈ కడి మొత్తం మనకు 7 ఫీట్ల కడి. అదేవిధంగా 2 ఫీట్లు లోపలికి పోతే 5 ఫీట్లు మీదికి ఉంటుంది అనమాట. మన పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న మన డైరీ ఫామ్లోని ఆవులు పక్క పొలంలోకి వెళ్లకుండా ఉండాలి, వాళ్ళ పంటలు ఏవి ఖరాబ్ చేయకుండా ఉండాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో వేసుకున్నాం. సరే, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందనే అనుకుంటున్నాను. ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మరొక వీడియోలో మీ అందరితో చెప్పడానికి ప్రయత్నిస్తాను.